చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకున్న భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో క్రీస్తు ద్వారా తెలియజేస్తున్నాం తండ్రి, చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన సంవత్సరాన్ని తండ్రి, గతించిపోయిన తండ్రి 2023లో తండ్రి నాయన, నీ చల్లని రెక్కల కింద సంరక్షించి పోషించి కంటికి రెప్పలా కాపాడి తండ్రి నాయన, నీ కంటికి కనపాపులే కాపాడారు తండ్రి. సంరక్షించి పోషించి ఒక నూతన సంవత్సరాన్ని మాకు దయా కిరీటముగా మాకు ధరింపచేసి నాయన, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నువ్వు చేసిన మేలను తలపోసుకోవడానికి, ఒక మంచి తీర్మానాలతో తండ్రి మా జీవితాలను ముందుకు నడిపించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో క్రీస్తు ద్వారా తెలియజేస్తూ మాట్లాడబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మీరే మాట్లాడిన తండ్రి. వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసు దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో అందరితో మాట్లాడి తండ్రి, మాలో ఉన్న లోపాలన్నిటి నీ వాక్యమనే అద్దములో చూపించి వాటిని దిద్దుకొని మా బ్రతుకులను ఉన్నతంగా దిద్దుకొని తండ్రి, ఉన్నతంగా ఇచ్చిన ఈ సమయాన్ని, కాలాన్ని ఆయన నీ పనిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ, మా కుటుంబాలన్నిటికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అన్నయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అక్కగారికి మంచిది. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం, ప్రవక్త అయిన హబక్కు గారు రాస్తున్న ఒక సందర్భం ఉంటుంది. 2వ వచనం, లాస్ట్ చివరి వచనం చూడండి. 3వ హబక్కు గ్రంథము 3వ అధ్యాయం. సంవత్సరములు జరుగుచున్నవి, దాన్ని తెలియజేయచ్చు. సంవత్సరాలు అనేది జరిగిపోతున్నాయండి. ప్రవక్త అయిన హబక్కు గారు చెప్తున్నాడు, సంవత్సరాలు అనేది జరుగుతూ ఉన్నాయి. చూడండి, సంవత్సరములు అనేది జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపనముకు తెచ్చుకొనండి. మీరు గమనించండి, ఇశ్రాయేలు దేవుని పట్ల ఇన్ని అని చేయలేదండి. దేవుణ్ణి ఎలా శోధించారు, ఎలా వేధించారు అన్న దాని మీద మనం పాత నిబంధన మొత్తం చూసుకుంటే ఆదికాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు 39 అధ్యాయాల్లో దేవునికి ఆవేదన, బాధనే మిగిలించారు తప్ప, కొద్దిమంది ప్రవక్తలుగా జీవించిన వారి జీవితాలను బట్టి దేవుడు ఆనందపడ్డాడు తప్ప, దేవుని ప్రజగా పిలువబడ్డవాడు ఏ ఒక్కరు చక్కగా బతకలే. ప్రవక్తలు దేవునికి, జనులకు, ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళ వేడుపు, వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన, వీళ్ళు చేసిన అతిక్రమములకు దేవుడు అన్యరాజులను రేపి వీళ్ళని అనగొట్టాడండి. మొత్తం అనగొట్టాడు. సంవత్సరాలన్నీ జరిగిపోతున్నాయి. మొత్తం మనిషి బ్రతుకుల్లో మార్పు లేదు. ఆనాడు లేదు, క్రైస్తవ జీవితాల్లో ఈనాడేమన్నా ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు జరిగిపోతున్నాయండి. మీరు గమనించండి, లోకం మొత్తం డీజేలు పెట్టుకొని ఆనందాల కేరింతల మధ్య నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ కేకలేసుకుంటారు మొత్తం రోడ్ల మీద. మీరు గమనించండి, ఏం జరిగిందండి? ఏం కోరుకుంటాడు? అసలు దేవుని మనసు ఏంటో పసిగట్టిరా? అసలు దేవుని హృదయానికి దగ్గరికి వెళ్ళిన మనిషి. సంవత్సరాలను జరిగిపోతున్నాయి, మొత్తం వెళ్ళిపోతున్నాయి. 2000 సంవత్సరం అయింది, 2021, 2022, 2023 కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. 2 సంవత్సరాలు కరోనాలో బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడి సంరక్షించి పోషించినా కూడా ఈ మాయదారి జనాంగానికి మార్పు రాలే. బతికున్నోళ్లకు, చచ్చినోడు ఎలాగో చచ్చిపోయినా అయిపోయింది. బ్రతికున్న వరకు ఎంతవరకు మార్పు వచ్చింది? పాపాలుగా ఎలా కొత్తగా చేయాలని అనుకున్నాడు తప్ప, పాపంలో అప్డేట్ అయ్యాడు ఎలా కొత్తగా దొరకకుండా ఎలా చేయాలనుకున్నాడు తప్ప, దేవుని గురించి అమ్మో ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని నేను కరెక్ట్గా నేను సద్వినియోగం చేసుకోవాలి. సంవత్సరములు వెళ్ళిపోతున్నాయి, నెలలు, రోజులు, క్షణాలు, గంటలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. నా జీవితంలో నేను ఎంత జాగ్రత్తగా నేను బతకాలి అని మనిషి మంచి నిర్ణయం తీసుకొని బతున్నాడు. మీరు గమనించండి, లక్షలాది మంది కోల్పోయారు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఆ రక్త బంధువులే చచ్చిపోతే కవర్ల కట్టి తీసుకుపోయి భయంకరంగా అక్కడ మట్టిలో పాతేశారు. కొన్ని గజాలలో తవ్వి, వైరస్ కూడా బయటికి రావద్దు అన్నట్టుగా, అంత ఆలోచనతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మార్పు వచ్చిందా? లోకంలో అంటే మార్పు రాదు, వానికి ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు. మరి వాక్యం ఉన్న వాళ్ళకి ఎంతవరకు మార్పు వచ్చిందంటారు?
వాక్య ప్రకారంగా వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని కృప మేళ్ళు అనుభవిస్తున్న మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి దేవునికి సమీపంగా దేవుడు ఆయన మరణించేలా ఆయన ఏమి గుణలక్షణాలు కోరుకుంటున్నాడు, ఆయన కుమారుడైన క్రీస్తు స్వారూప్యత మన యందు ఏర్పడాలి అని ఉన్నతంగా బ్రతుకుతున్నారా? పాపానికి పరుగులవుతుంది తప్ప దేవుని చెంతకు రావాలంటే మనుషులు రాలేకపోతున్నారు. మీరు గమనించండి, చాలా బాధాకరం అండి. మీరు ప్రవక్తల గ్రంథాలు చదివినా, రాజుల గ్రంథాలు చదివినా దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు దేవుని గురించి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, దీనిని బట్టి ఆనందపడ్డాడు. మీరు గమనించండి. కానీ మనుషులందరూ బాధించేవారే అయిపోయారు. చూడండి ఒకసారి 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుంది చూడండి. సంవత్సరాలను జరిగిపోతున్నాయి. మనలో ఉన్న పాత స్వభావం, మనలో ఉన్న ప్రాచీన స్వభావం మొత్తం చంపాలండి, తీసేయాలి మొత్తం. 17 నాన్న, 5:17. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయన. ఆయనయా బైబిల్లో వచనాలకే పరిమితం అయిపోయిందా? దేవుడు చెప్పిన మాటల వరకే పరిమితం తప్ప కొత్తగా మారడం అంటే ఏంటి? మనసు మారడం. ప్రాచీన స్వభావం, దానికి ఉన్న దురాశలను సిలివేసి చంపేసి నవీన స్వభావం ధరించుకొని నీతిగా బ్రతకడం, చెడిపోయిన లోకములో పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా బ్రతికి క్రీస్తు మాటల ద్వారా ఆ మాటలు మాట్లాడితే అందరికీ ఏంటి? మన సంభాషణ ఏమన్నాడు? ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా ఉండాలని చెప్పాడు. అంటే ఉప్పు లేని ఆహారం మనం తినలేం కదా. మీరు లోకానికి ఉప్పాయి ఉన్నారని కూడా చెప్పాడు. ఎన్ని ఉపమానాలు చెప్పాడంటే ఆ ఉపమానాలుగానే మిగిలిపోయిన అర్థమయ్యే రీతిగానే సాదాసీదాగా మంచిగా అర్థమవుతాడు చెప్పిండండి దేవుడు. తెలుసా? ఎలాంటి దాపరికం లేకుండా, ఎలాంటి మర్మం, చక్కగా మంచిగా అరటిపండు తొక్క తీసి గుజ్జుగాంగా నోట్లో పెట్టుకొని మింగినట్టుగా చెప్పిండు దేవుడు. మంచి మాటలన్నీ చెప్పాడు. ఈ మాటలు అర్థం చేసుకోలేక మనిషి ఏమైపోయాడు? వ్యర్థంగా బ్రతుకుతుండని మనం చెప్పొచ్చు. పాతవి గతించను, కొత్తవి. క్రీస్తు యేసునందున్నవాడు ఏంటి? నూతన సృష్టి. మీరు గమనించండి, మనిషిలో నూతనత్వం కావాలని దేవుడు కోరుకుంటే వస్తువుల్లో నూతనత్వం మనిషి కోరుకుంటాడు. లోకంలో వస్తువులు చూడండి, సెల్ ఫోన్లలో కానీ, అలాగే ఇప్పుడు అన్నిటినీ మిషనరీ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులలో అప్డేట్ వర్షన్లో ఉన్నాయి ప్రతిదీ. టీవీ కానీ, ఫ్యాన్ ఇట్లా ఏంటి సప్పట్లు కొట్టినా కూడా తిరుగుతుంది, లైట్ ఇలా సప్పట్లు కొట్టినా కూడా వెలుగుతున్నాయి. బాత్రూంలో పోయి ఇలా నిలబడితే కథ నీళ్ళు వస్తే ఇలా ఆగిపోతే ఇలా ఉంటాయి. మ్యాగ్నెట్ సిస్టమ్ మొత్తం. చేతులు మనం నల్ల ఇప్పే పని లేదు, ఇలా చేలు పెట్టామనుకో నీళ్ళు వస్తాయి, ఇలా తీసుకుంటే నీళ్ళు ఆగిపోతాయి. అంటే ఏంటి? నూతనత్వం అనేది వస్తువుల్లో చూస్తుంది తప్ప నీ బ్రతుకుల్లో, మానవ బ్రతుకుల్లో దేవుడు చూడాలనుకుంటే దేవుడు చూడకుండా దుష్టుడు ఏం చేశాడు? వస్తువుల్లో నూతనత్వం చూడని వస్తువులను తీసుకొచ్చి కళ్ళమ్మ కూడా పెట్టి దేవుడు నువ్వు నూతనపరచకుండా, నువ్వు మనసు మార్చుకోకుండా, ప్రాచీన స్వభావం చంపేసుకొని నవీన స్వభావం ధరించుకొని దేవుని గురించి గొప్పగా బ్రతకకుండా నిన్ను మాయ చేసి నిత్య నరకానికి పాత్రుడిగా చేస్తున్నాడు దుష్టుడు. ఆ దుష్టుని మాయలు అంటే వారికి తంత్రములను పసిగట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఒక వారధిగా ఉండాలి. క్రైస్తవుడు మారాలి. చెడిపోతున్న సమాజానికి మంచి సమాచారాన్ని అందించేవారు ఎవరండి? బాగు చేసేవారు బాధ్యతలు ఎవరి మీద పెట్టాడండి? ఎవరి మీద అండి? క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్మిన శిష్యులుగా, ఆయన్ను వెంబడిస్తున్న ఫాలోవర్స్గా మన మీదనే పెట్టాడు కదా. మన వాళ్ళు ఏం చేస్తారు? లోకానికి కనెక్ట్ అయిపోయారు మొత్తం. తెలుసా? లోకానికి వాళ్ళు మనుషులను వెంబడించేటట్టుగా మనుషులు మారి ఒక మానసికమైన రోగులుగా మార్చేసి చెప్పండి. క్రీస్తు తప్ప ఏ ఒక్క వ్యక్తిని కూడా నమ్మే అవసరం లేదు, వెంబడించే అవసరం లేదు. మీరు గమనించండి. అందుకే మనుషులు మొత్తం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని భయంకరంగా స్వార్థపూరితమైన ఆలోచనలతో మనుషులందరూ ఏమైపోయారు? దేవునికి దూరం చేసి మనుషులను దగ్గర చేసుకొని మొత్తం సంఘాలుగా, అంటే సంఘం కాదు సంస్థలుగా, డినామినేషన్లుగా మొత్తం వర్ధిల్లుతూ మొత్తం సంఘాన్ని ముక్కలు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని ఏం చేస్తున్నారు? మొత్తం ఏం చేస్తారండి? తోడేళ్లలాగా వీళ్ళు ప్రవేశించి గొర్రె చర్మం వేసుకొని సంఘాలను మొత్తం ముక్కలు చేసి క్రీస్తుకున్న ఆయన బలియాగం, తండ్రి అనాది సంకల్పం, క్రీస్తు బలియాగం, పరిశుద్ధాత్మ నడిపింపును మొత్తం సమాధి చేసి ఈ దుష్ట దుర్మార్గులు మొత్తం దేవునికి కాకుండా దేవునికి వేదన బాధన మిగిలిస్తున్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ మనం ఎంతవరకు దేవునిలో ఉన్నాం అనేది కావాలి కదండి. పాతవి గతించను, కొత్తవాయను. నీ మారు మనసు కావాలండి, నూతన పరివర్తన అండి.
సమాధానము, నెమ్మది, శాంతి, అందరి గురించి మేలు కోరేటట్టుగా ప్రేమ కలిగి, అసూయ, మత్సరము, ఈ శరీర సంబంధమైన, భాష సంబంధమైన ఏ ఒక్కటి మనలో లేకుండా ఆత్మ సంబంధులుగా దినదినము మనం వర్ధిల్లాలి అంటే, దేవునిలో విరజిల్లాలి అంటే, దేవుని ప్రేమను, కరుణా వాత్సల్యమును పంచాలి అంటే మీరు గమనించండి, దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా మనం జీవించాలి. అది జీవించడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో జరగట్లేదని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8, 9, 10, 11. కొత్తవి కావాలనుకుంటుడు, కొత్తగా మారడానికి సమయాన్ని, కాలాన్ని ఇస్తుండు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడండి, నూతన పరుస్తుండే. చాలా ఉన్నత భూమిని నువ్వు దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు మొత్తం సిద్ధపరిచిన తర్వాత, నరులకు నివాస యోగ్యమైందిగా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును మొత్తం దయచేయుచున్నావు. దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడుపుతున్నావు. దాని గనిమలను తదును చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని సదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని మొత్తం ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరములు చూడండి, సంవత్సరములో నీవు దయా కిరీటముగా నువ్వు ధరింపచేసి ఉన్నావు. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి భూమిని దర్శించండు. భూమి పండే గుణం ఉంటేనే మానవుని జీవితం అనేది ముందుకు కొనసాగుతుంది. ఆయన ఏం చేసిండు, అందుకనే భూమిని సమస్తమును కలగజేసిన తర్వాతనే 6వ దినం లాస్ట్లో మనిషిని తయారు చేసిన దేవుడు. అన్నిటికీ సకల సదుపాయాలు కావలసిన వనరులన్నీ సమకూర్చి భూమిని మొత్తం 6 నేలను, దాని నుంచి వెళ్ళి విత్తనం నుంచి చెట్లను తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలవృక్షములను చెట్ల లాంటి భూమిని మొలిపించి భూమికి ఆగిచ్చిన ఒక మాటతోని. మీరు గమనించండి, ఈ ఆదికాండం చదివినప్పుడల్లా నాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఒక్క మాటతో దేవుడు కలగజేశాడు. ఇది అన్ని ఒక మాటతోనే, ఏం మొరాయించకుండా అన్నీ వచ్చేసాయి మొత్తం ఒక్క మాటతోనే. 100 మాటలు ఏంటున్నా మనిషి హృదయం కరగట్లేదంటే మనిషి హృదయం మాంసమా లేకపోతే గుండె? దాని ఎజెకియల్ గారు చెప్తాడు, రాతి గుండెను తీసి నేను మాంసపు గుండెని ఇచ్చాను. నిజమేనండి, రాతి గుండె అయిపోయిందండి. ఒక్క మాటతో ఈ అనంతమైన విశ్వాన్ని కలగజేసిన దేవుని శక్తివంతమైన మాటలకు మానవుడు 100,000 మాటలు విన్నా ఏమైపోయింది? మారకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ మారు మనసు, నూతన స్వభావము, పరివర్తన ఏమాత్రం లేకుండా లోకానికి క్రైస్తవునికి వేరు చేయకుండానే బ్రతుకుతున్నాడు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు దయా కిరీటం ధరింపచేస్తున్నాడు, నిన్ను నిలబెడుతున్నాడు, ఈ భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన మొదటి నుంచి చెప్పిన ఆజ్ఞకు లోబడి పనిచేస్తూనే ఉంది. పండే గుణాన్ని భూమికి ఇచ్చున్నాడు. విత్తనాలు చల్లుతున్నాడు, వచ్చి పండుకున్నాడు. దాన్ని మరుకెత్తించేసి చక్కగా ఒక పైరుగా, పంటగా చక్కగా నీకు ఇస్తున్నాడంటే దేవుని కృప. మనం బ్రతకాలని చక్కగా ఆయన గురించి ఉన్నతంగా ఆయన చేసిన కార్యములన్నింటినీ ఒకదాన్ని వివరించి చెప్పుకుంటా అంటే మన బ్రతుకు సరిపోదండి. ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడు, ఎన్ని ఆశలు పెట్టుకొని మన మీద ఉన్నాడు. కానీ ఆశలు తీర్చేటట్టుగా ఉన్నారా? ఆయన్ని సమాధి చేసి దేవునికి గాయాలు రేపేటట్టుగా ఉన్నదా మానవ సమాజం? మీరు గమనించండి. అందుకని నేను ఎప్పుడూ అదే చెప్తుంటా, క్రైస్తవుడు సువార్తగా 4 సువార్తలు ఉన్నాయి. ఒక సువార్తగా క్రైస్తవుడు మాననంత కాలము క్రైస్తవ్యంలో భక్తిహీనత పెరిగింది తప్ప భక్తి అనేది పెరగదు. చెప్పే నేనైనా వింటున్న మీరైనా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సువార్తగా మారాలి, ఒక పత్రికగా మారాలి. ఎప్పుడు చెప్పినా మనం ఏం చెప్తామండి బైబిల్లో? దానియేలు గొప్ప భక్తిపరుడు, ఏజుకేలు గొప్ప భక్తిపరుడు. ప్రార్థనా జీవితం, భక్తుల జీవితాల్లోకి వెళ్ళిపోయి, బైబిల్లోకి వెళ్ళిపోయి భక్తుల జీవితాలను ఉటంకరించి ఇన్ని 100 సంవత్సరాలైనా మనం అయ్యే మాట్లాడుకుంటూ తప్ప ఓడికే భక్తులు పుట్టలేదు ఆ భూమి మీద. పుట్టలేదని అర్థం. అంటే మార్చుకుంటలేరు. ఆ మాటలే, ఆ భక్తుల మాటలనే ఉటంకిస్తూ పేతురు గారు ఇలా ఉన్నాడు, యోహాన్ గారు ఇలా ఉన్నాడు, పౌలు గారు అలా బతికాడు, ఈయన ఇలా బతికాడని చెప్తుంది తప్ప వాళ్ళు వెళ్ళిపోయారు, బతుకులు ముగించుకున్నారు, బ్రతికారు, హతసాక్షులయ్యారు. వాళ్ళు మంచి పరదేశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ స్థానంలోకి నేను వచ్చాను. నేను నీకు హతసాక్షిగా నేను జీవిస్తాను, ఇగో నేను పరిపూర్ణమైన ఒక భక్తిని నేను కొనసాగిస్తాను తీర్మానం తీసుకొని ఎందుకు బతకలేకపోతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు బతకలేకపోతున్నారండి? మీరు గమనించండి. వాళ్ళకు తెలిసింది మనకు తెలియలే. వాళ్ళు ఉన్నతంగా బ్రతికారండి.
యేసుని వెంబడించారు. యేసు తప్ప మరో జీవితం లేదు. పరలోకము దేవుడు పరలోకము అని ఈ లోకములో దేన్ని ఆశించకుండా యేసు మాటలు అన్ని ఆశలు చంపి వైరాగ్యముతో పరిపూర్ణమైన భక్తిని కొనసాగించి మహాలోకం వెళ్ళాలన్న నిరీక్షణతో, భక్తితో, వినయముతో, విధేయతతో యేసు వెళ్ళిపోయిన తర్వాత యేసులాగా ప్రతి ఒక్క శిష్యుడు మారిపోయిందండి. యేసును చూపించారు తమ బతుకుల్లో. అందుకనే ఖండాంతరాలు మొత్తం దాటుకుంటూ మొత్తం నలుదిశలకు మొత్తం ఈ రాజ్య సువార్త నలుదిశలకు వ్యాప్తి చెందిందంటే వాళ్ళలో స్వార్థం లేదు, నిస్వార్థపరులు. ఇప్పుడున్నోళ్ళు అయితే అక్కడ నా యెరూషలేముకే పరిమితం కొట్టుకసత్తరు. అప్పుడు ఉన్నోళ్ళు ఏమో దేవుని చేత నడిపింపబడ్డ వాళ్ళు. ఇప్పుడు ఎవరి ఎజెండా వాందే, దేవుని ఎజెండా పక్కకు పెట్టేసి మొత్తం ఎవరి ఎజెండా వాందే, ఎవడికి దొరికినంత వరకు దోచుకొని మొత్తం సామ్రాజ్యాలు నిర్మించుకొని దేవుని సంఘాన్ని మొత్తం ఏంటి పక్కకు పెట్టేసి మొత్తం మనం అనుకుంటాం 1000 మంది పోతురు ఆరాధిస్తురు, చాలా గొప్పది అనుకుంటాం. అది మాయరా బాబు, అసలు అది ఏం లేదు అక్కడ. మీరు గమనించండి, సరిచేసే బోధలు లేదు, గద్దింపు బోధలు లేదు, మనిషిని సరైన నడిపింపు లేదు. మీరు గమనించండి, అనేకమైన దేవుడు చెప్పిన సంగతులు చెప్తూ మనుషులందరినీ ఒక మానసికమైన రోగులుగా మార్చేస్తారు సంఘాలలో. దేవుడిని ఏమన్నా సప్పుడు చేయరు, దేవుని గురించి బతకరు. కానీ అయ్యగారిని ఏమన్నా అంటే మొత్తం ఇక రేసిపోతారు ఇక మొత్తం. మీరు గమనించండి, పెద్ద పెద్ద వ్యక్తులే 27 తారీఖు నాడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాండి. ఏం పోయే కాలం ఏం కదా ఏంటి అసలు తెలుసా? పెట్టిరు మొత్తం వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మొత్తం ఆ టైలర్ అనేది ఒక ప్రోమో మొత్తం దాని మీద పెట్టేసారు. మొత్తం ఆహ్లాదకరంగా మేము ఆడుకోవాలి. అలిసిపోయిరు మొత్తం, బాగా తిని 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 కొవ్వు పట్టేసి అలిసిపోవడం కాదు, దౌర్భాగ్యులుగా మొత్తం విశ్వాసులను భ్రష్టులుగా మార్చేస్తున్నారు మొత్తం. ఎక్కడండి అసలు క్రైస్తవంలో దీనత్వం ఎక్కడిది? క్రైస్తవంలో ఎక్కడ ఉంది దీనత్వం? అంత గర్వమే కదా, అంత మొత్తం అహంభావమే కదా. భయంకరంగా మీరు ఒకసారి గమనించండి. అందుకనే ఒకటే అన్నాడు, గురువు అని ఓని పేరు పెట్టొద్దు, తండ్రి అని ఓని పేరు పెట్టొద్దు. మీ గురువు యేసుక్రీస్తే, తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి. వాళ్ళే న్యాయవంతులు, వాళ్ళని వెంబడించుకుంటే మనం ఎక్కడ పోవండి. వాళ్ళే స్థిరులు, మనుషులందరూ అస్థిరులు. ఎవ్వరిని నమ్మొద్దు. మనిషి అంటేనే మెత్తగా ఉంటాడు, వాడి మాయ తెలుసా. మాటల్లో మాత్రం గొప్ప దైవభక్తి అంటాడు. వారి జీవితంలో తర్వాత కొన్ని రోజుల నుండి చూసినాం అనుకో, వాడు ఏం చేస్తాడో వాని తర్వాత వాని నిజస్వరూపం బయటపడుతుంది తెలుసా. దేవునితోనే అనుకోండి, దేవుని స్వభావ లక్షణాలు వస్తాయి. మనిషితో ఉంటే ఏం చేస్తాం? ఆయన దగ్గర నుంచి ఎలా నేర్చుకుందామన్నా ఏమి ఉండయి. ఏమన్నా గట్టిగా అన్నాం అనుకో కథమేగా, వాళ్ళు వేరే మనల్ని బ్లేమ్ చేస్తుంటారు. క్రీస్తు ఒక్కడే ఆయన వెంబడించాలి, ఆయన అడుగుజాడలు నడుచుకుంటా. అందుకని అపోస్తుల జీవితాలు చూడండి, అపోస్తుల జీవితాలు ప్రతి ఒక్క జీవితాన్ని తరిచి చూస్తే వాళ్ళు క్రీస్తుని వెంబడించారు. క్రీస్తుని ఉనగా ఎడమగ్గాని కుడిగ్గాని తిరగకుండా ఎలాంటి అరమరకలు లేకుండా గొప్పగా జీవించిన మహనీయులండి వాళ్ళు. మీరు గమనించండి. అందుకని ఆయన భూమిని దర్శించి అన్ని కావాలని సమకూర్చి చక్కగా ఇవన్నిటిని విత్తువానికి విత్తనం దయచేస్తున్నాడు చక్కగా. ఏ విత్తనాలు మీరు గమనించండి, మక్క బుట్టలు చూసారా, దానిమ్మ చెట్లు చూసారా, దానిమ్మ కాయలు ఎలా ఉన్నాయి? ప్రకృతిలో ప్రతిదీ అనువనువు చూస్తే దేవుని లక్షణాలు ప్రకృతిలో చూసినాయి, మనుషుల్లో దేవుని లక్షణాలు లేవు. ఆయన అదృశ్య లక్షణములో నిత్యశక్తి దైవత్వము సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుందని చెప్పాడు తప్ప ఇంకో వీళ్ళు నా బిడ్డలు, ఇంకో వీళ్ళు నా పిల్లలు, వీళ్ళలో నా గుణగణాలను చూడమని మనుషులను చూసి దేవుడు చెప్పుకోలేకపోయాడు. ఎందుకు? మనిషి స్థిరుడు కాదు, అస్థిరుడుగా మారిపోయాడు. ఎవరు దేవుని తత్వాన్ని కానీ దేవుని గుణలక్షణాలను కానీ ప్రకటించేవారు లేరు. ప్రకటించడంలో ముందుంటారు, పాటించడంలో ఎక్కడో ఉంటారు. నీతి మాటలు ఎవరికి కావాలండి? నువ్వు బ్రతికి చూపించు, ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతికి చూపించు, అది కదా. కానీ ఇప్పుడు ఏమైపోయారు, ఎక్కువ మంది చెప్పేవాళ్ళు తయారయ్యారే. దేవుడి మాటలు ఇంత అంత మంచిదే, దేవుడు చెప్పేవాని కాదు, బ్రతికేవాడిని దేవునితో బతికేవానితో దేవుడు ఉంటాడు, చెప్పేవానితో ఉండడండి. నువ్వు డాంబికుడు బాబు, నువ్వు అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. దర్శించాడు, సంవత్సరం జరిగిపోతుండే, దయా కిరీటముగా ధరింపజే. ఈ 2024 మొదటి దినంలోనికి క్షేమంగా మనల్ని నడిపించాడు. ఎన్నో బాధల్లో, ఎన్నో నుంచి ఇబ్బందుల నుంచి బయటకేశాడు. సజీవు లెక్కను నిలబెట్టాడు. చక్కగా మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. సమయాన్ని, కాలాన్ని దేవునిలో సద్వినియోగం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఒక కొత్త తీర్మానాలతో మనం ముందుకెళ్ళాలి. అందుకే మేము ముందుగా ఏం చేసాం, ఒక 3 క్వింటాల బియ్యం తెప్పిస్తాం. సభలు అనేది చాలా ఉన్నతంగా జరిపించాలి. ఈ 2024లో మే మాసంలో మనిషిలో ఉన్న ఈ వ్యసనాలు, మానసికమైన రోగులుగా మారిపోయిన తత్వము, ఖచ్చితంగా దేవుడు ఏంటి, మనస్తత్వ శాస్త్రవేత్త అంటే వాళ్ళ శాస్త్రాలు కూడా పనికిరావు దేవుని జ్ఞానం ఉందో. ఎలా మనిషి ఎలాంటి గుణగానాలతో, ఎలాంటి భయంకరమైన శోధనలతో, బాధలతో, రుకమద్దులతో బాధపడుతుండో మొత్తం దేవుడు A to Z రాయించిండు మొత్తం. వాటి మీద ఒక్కొక్కటి చదువుతుంటే ప్రతిదీ మొత్తం కళ్ళకు గట్టినట్టే.
మనుషుని అంటే మానసికమైన రుకమదులు ఎలా ఉన్నాడు, ఏంటి మానసికంగా ఎలా కృంగిపోతున్నాడు, ఎలాంటి శోధనలతో పీడింపబడుతున్నాడు, గురవుతున్నాడు, వ్యసనాలతో గురవుతున్నాడు, అందులో పడిపోయాడు, అందులో నుంచి ఎలా రాలేకపోతున్నాడు. దుష్టుడు మొత్తం యువతను మొత్తం టార్గెట్ చేసుకున్నాడండి. టోటల్గా మొత్తం నాశనం అయిపోతుంది. దాని మీదనే మాట్లాడాలని చక్కగా ఒక 4 రోజుల మహాసభల గురించి కూడా ప్రణాళికలతో చక్కగా మనం సంఘంగా క్రీస్తు సంఘంగా వెళ్ళిపోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కింది వచనం చూడనా, 9, 10, 11 వచనం. సంవత్సరమును నీవు దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నది, అడవి బీడువులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా మీరు ధరించుకొని ఉండు, పచ్చిక పట్లు. అంటే ఇక ప్రకృతిలో చూడండి, వర్షాకాలం మంచిగా ఈ వర్షాలు వస్తేనే అన్ని పంటలు కానీ జంతువులు బతకాలన్నా మనుషులు బతకాలన్నా గొర్రెలు మేకలు అన్ని పక్షులు ప్రతీదికి ఆహారం అంటే దేవుని కృపండి. అన్ని సకల కోటి జీవరాశులు వర్ధిల్లుతున్నాయి అంటే దేవుని అపారమైన కృప. దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటూ అటు సృష్టిని విత్తేవానికి పంటను ప్రతీదీ దేవుడు రాయిస్తూ భక్తుడైన మరి రాస్తూ గొప్పగా ఇస్తున్న ఒక మంచి మాట. చూద్దాం మీకా గ్రంథం అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు రాసింది వైద్యుడైన లూకా గారైనా చెప్తున్నది అపోస్తుడైన పౌలు గారు. 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 14, 17. ఆయనను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారం మన అందరికీ అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచున్నాడు. మేలు చేయుట చేత చూడండి, మేలు చేయుట మనుషులందరికీ మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా అనువను నువ్వు ప్రకృతిలో అంటే పరిశీలిస్తే మొత్తం అన్ని సాక్ష్యమే, దేవునికి సాక్ష్యార్థమై ఈ అన్ని పనులు సాక్ష్యం లేకుండా చేయలేదు. దేవుడు అన్ని సాక్ష్యాలుగా పెట్టాడు. ఆయన గుణలక్షణాలు, ఆయన గుర్తులు, ఆయన చేస్తున్న ఆయన మన పట్ల ఉన్న ఆయన ప్రేమకు నిదర్శనమేనండి ఇవన్నీ. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమకు నిదర్శనమే ఈ ప్రకృతిలో జరుగుతున్న ప్రతిదీ. ఆలోచిస్తున్నారా అండి? ఆలోచిస్తున్నారా? ఒక కమల పండు చూడండి, దానికి తొక్క తీస్తాం. ఒక యాపిల్ పండు చూడండి, దానికి ఒక రెయిన్ కోట్ లాగా. అంటే ఏ కాలానికి ఎలా డ్రెస్సులు వేసుకోవాలో అది నేర్చుకుంటే మనిషి. కానీ పండ్లలో కూడా మీరు గమనించండి, ఎలాంటి పండ్లు వస్తున్నాయి మనకు, ఫ్రూట్స్ మన ముంగడికి వస్తున్నాయి మొత్తం. మీరు గమనించండి, అందులో తినడం చూసుకోవడం తెలుసుకోవడం తప్ప ఇది ఎలా వచ్చింది, ఎలా ఇచ్చాడు దేవుడు, అబ్బా నేనంటే ఎంత ప్రేమ. మీరు గమనించండి, తల్లిదండ్రులుగా మనం ఒక డజన్ అరటి పండు తీయగలం. ప్రపంచం మనుషులందరికీ ఏంటండి, అరటి చూసారా? అరటి తోటలు చూసారా మీరు? అరటి తోటలు ఎలా ఉంటాయండి? ఆ గిలడు చెట్టు వంగిపోయేటట్టుగా మొత్తం ఇలా వస్తుంటే ఎన్ని వస్తాయండి? మీరు గమనించండి, ఎంత ప్రేమ అండి. ఆ ప్రేమను మొత్తం అర్థం చేసుకుంటే అసలు ఈ లోకంలో ఉండబుద్ధి లేదు. దేవుణ్ణి ఎప్పుడెప్పుడు నేను చూడాలని ఆతృతతోనే ఈ భక్తిని, ఈ బ్రతుకును ముగించాలి, నా తండ్రికి చెంతకు చేరాలని ఒక ఆశతో, ఒక నిరీక్షణతో, ఒక భక్తితో మనం ముందుకెళ్తాం. ఎలాంటి కోరికలు ఉండవు, అసలు బతకాలని ఆశ ఉండదు. దేవుని ప్రేమ కరెక్ట్ అర్థమైతే తెలుసా, ఇంకా ఆశ పుడుతుంది, ఇంకా నీకు కోరికలు ఉన్నాయంటే నీకు దేవుడు అర్థం కాలే. దేవుడు ఇచ్చే వాటి మీద మనసు కాదు, దేవుడే నా పక్షాన ఉండు. ఇచ్చే వాటి మీద నా మనసు కాదయ్యా, ఇచ్చే నువ్వే నాకు కావాలి, ఇచ్చే నువ్వు నాకు కావాలి. ఇచ్చే వస్తువులు ఏందయ్యా వాడుకునేది లేచేటి, అవి నాకు అవసరం ఉండి నువ్వు ఎలాగిస్తావు నేను అడగా. నువ్వు కావాలని కోరుకోవాలి. ఎవరు కావాలి? దేవుడు కావాలని కోరుకోవాలి. ఇచ్చే వస్తువును కోరుకుంటుంది తప్ప ఇచ్చే దేవుని మాత్రం కోరుకుంటురా? మీరు గమనించండి, ఇచ్చే దేవుని కోరుకుంటురా అండి సమాజం? ఇచ్చే వస్తువులు కావాలని కోరుకుంటురా ఆయన దగ్గరికి వచ్చి అరిచి పెడుతురు మొత్తం. న్యాయమా? ఇచ్చేవాడు గొప్పోడా, ఈ వస్తువు గొప్ప అండి? ఇచ్చేవాడు గొప్పోడు. ఆ గొప్పోడు నాయన ఆపద మొక్కుల వాడుగా ఆయన తీర్చుకుంటారు తప్ప అన్నిటికీ నువ్వు నాకు చాలిన దేవుడు, నీవే కావాలి నాయన, నిన్ను కలిగి ఉంటా, నా జీవితం ఎంతో ధన్యకరమని ఎవరు భావిస్తారు చెప్పండి? ఎవరు భావిస్తారు? అపోస్తుడైన పౌలు గారు చక్కని విషయాలు చెప్తుండే అక్కడనే. సమస్తము మనకు ధారాళంగా ఇస్తున్నాడు, మొత్తం సమస్తము ఇస్తున్నాడు. అంటే
ఎలా అర్థం చేసుకుంటూ అపోస్తులైన పౌలు గారు అర్థం చేసుకుంటూ ఇలా అర్థం చేసుకోవాలండి దేవుణ్ణి. ఇలా అర్థం చేసుకొని మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలి. ఒక భక్తుడు దేవునితో బంధం కలిగి ఉన్నోనికి దేవుడు ఒక రకంగా అర్థమైపోతాడు. మనుషుల నుంచి వెళ్ళి నేర్చుకున్న వానికి ఒక రకంగా అర్థమయ్యాడు. మనుషుల నుంచి వెళ్ళి దేవుణ్ణి నేర్చుకున్న వానికి దేవుడు అర్థం కాడు. దేవుడి నుంచి వెళ్ళి దేవుణ్ణి నేర్చుకుంటే దేవుడు బాగా అర్థమైపోతాడు. గమలీయేలు పాదాల దగ్గర ఉన్నాడు. అప్పటి వరకు దేవుడు అర్థం కాలే, పౌలు గారికి అర్థం కాలే. ఒక మత స్థాపకుడుగా, ఒక భయంకరమైన అనేకులను క్రీస్తు మార్గంలో ఉన్న చంపేవాడుగా మారిపోయింది మొత్తం క్రూరంగా. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, మనోనేత్రం వెలిగింపబడిన తర్వాత, దమస్కు పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత, గుర్రము నుంచి వెళ్ళి కింద పడిన తర్వాత ఏమైపోయింది? ఆయనకు మనోనేత్రం వెలిగింపబడి చక్కగా తన జీవితానికి ఒక టర్నింగ్ అనేది అయిపోయిందండి. అక్కడనే ఆయనకు మలుపు తిరిగింది ఆయన జీవితం. మీరు గమనించండి, స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలకు, ఆయన విన్న ధర్మశాస్త్రం విన్న ప్రవక్తల గ్రంథాలు చదివినవి ఒక్కసారి ఆయన మొత్తం ఏమైపోయింది? ఆయన హృదయంలోంచి ఒక్కసారి విరజిమ్మినాయి మొత్తం. అబ్బా, దేవుని మాటలు, ఈ ప్రవక్తలు ప్రవచించిన సారం మొత్తం నిలువెత్తు నిదర్శనం ఈ మహానుభావుడా. ఈయన నమ్ముకున్న వారిని నేను చంపుతున్నది చెరసాల్లో వేస్తుంది. అసలు మెస్సయ్య వస్తాడని మేము అనుకుంటున్నాం, ఈయన వచ్చేశాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. మేము తెలియక మేము భ్రమపడుతున్నాం. వీళ్ళు మాకు మతాన్ని బోధించారు తప్ప మార్గాన్ని బోధించలే, దేవుని జ్ఞానాన్ని బోధించలేదు. నేను చాలా ఇదైపోయినని పెళ్ళి కూడా వద్దనుకొని మహనీయుడు ఎంత గొప్పగా బ్రతికాడంటే, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన ఒక గొప్ప మాట చెప్పిన ఒక గొప్ప భక్తుడండి. ప్రారంభంలో భయంకరంగా దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? కొడితే కొట్టించుకునేవాడుగా, తిడితే తిట్టించుకునేవాడుగా, ఒకటి తక్కువ 40 దగ్గర ఎన్ని మార్లు తింటాడండి? 5 మార్లు తింటాడంటే మామూలుగా అండి. కొట్టుడే కొట్టుడు, ఏమనడు. బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, అన్ని ఉంటుంది. ఒక్కరి మీద అంటే క్రీస్తు అర్థమైన వాడు అంతగా తగ్గించుకుంటాడు. క్రీస్తును మాత్రమే ప్రపంచానికి చూపించిన వ్యక్తులు. కత్తి పట్టుకొని శివు నరికేసిన పేతురు గారు తీసుకుపోయి వంగబెట్టి కొరడాలతో కొడుతుంటే మహానందమని ఎంచుకొని ఆ దేవాలయం నుంచి వచ్చిన పేతురు గారు అంటే ఏంటి? వీళ్ళకి అర్థమైపోయింది, ఈ లోకం అశాశ్వతము, క్రీస్తు చూపించిన మార్గములో అడుగులో అడుగు వేస్తూ వెంబడించిన మహాపునీతులు అని చెప్పొచ్చు. వాళ్ళు భక్తులు, వాళ్ళు పునీతులు అని చెప్పొచ్చు ఒక మాటలో. తెలుసా ఎవరు? అపోస్తుల జీవితాలు. మళ్ళీ అపోస్తులు ఆరంభించిన ఆ గొప్ప సువార్త వ్యాప్తి అనేది వాళ్ళ వరకే ఆగిపోయింది, వాళ్ళ వరకే ఆరిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోయారు? ఎవరు డినామినేషన్, ఎవరు సంస్థలు పెట్టుకొని మొత్తం ఇవన్నిటిని క్రీస్తును మరుగు చేశారు. మీరు గమనించండి, క్రీస్తు కొరకు బతకాలి, క్రీస్తు గురించే ఉండాలి అని ఎక్కడండి? స్వరక్తం ఇచ్చిన కొన్న సంఘాన్ని ముక్కలు చేశారు. బాధాకరం. కింద వచ్చిన చూడనా 14, 17 అపోస్తుల కార్యములు. మనుషుల పట్ల దేవునికున్న ప్రణాళిక దేవుని ఏంటి ఇది? ఎక్కడ సందర్భము? చాలా వరకు దేవుని వాక్యం చెప్పిన తర్వాత వీళ్ళకు బలులు అర్పిస్తుంది కొత్తరు. వీళ్ళే దేవతలు అనుకుంటారు. దేవతలని బలి అర్పించడానికి వచ్చిన బట్టలని చింపేసుకొని మేము కూడా మీ వంటి మనుషులమే అని వీళ్ళు పోయి మళ్ళా ఉంటారు, ఆ బలులు అర్పిస్తారు. చాలా కష్టమైపోద్ది వాళ్ళందరూ. అంటే మీకు తెలియబడిన ఇక్కడ ఈ 14వ అధ్యాయం మొత్తం చెరసాల్లోకి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ రకరకాల ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది. పూదుని దయ్యం పట్టినది, ఊదారంగు అది అమ్ముకున్న సందర్భం, ఇవన్నిటి గురించి కూడా రాయబడే సందర్భాలు ఉంటాయి. మంచిదండి. ఇర్మియా గ్రంథము త్వరగా వెళ్దాం. అన్నయ్య గారికి సమయం ఇద్దాం, మంచి మాటలు చెప్పడానికి అన్నయ్య వచ్చి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి త్వరగా. ఇర్మియా గ్రంథము ప్రవక్త చక్కని విషయాలు రాయబడ్డాయి చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎంతగా పోరాడిరు ఈ మహనీయులు. 10వ అధ్యాయము 5వ వచనం. అవి తాడి చెట్టు వల్ల తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడవనేరవు గనుక వాటి మొయ్యవలసి వచ్చెను. వాటి భయపడకుడి, అవి అణిచేయనేరవు, మేలు చేయటం వలన వాటి వలన కావు. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడు? పైనుంచి మనం చదువుకుంటే చాలా జాగ్రత్తగా ఈ మనుషులు చేసుకున్న దానికి భయపడుతున్నారు అని చేస్తారు. చూడండి, పైనుంచి చూడండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చియు సెలవిచ్చుచున్నాం మాట ఇవే వినుడి.
యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు శిఖనములకు జనములు భయపడితే మీరు వాటికి భయపడకుడి. ఆ జనుల ఆచారముల వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పనే. మీరు గమనించండి, ఎండి బంగారంతో ఒక ప్రతిమలు ఇస్తారు, చెక్క బొమ్మలతో కూడా ప్రతిమలు ఇస్తారు. పిఓపి అనేది ఉంటుంది కదా, పిఓపితో కూడా ఒక లబ్బరి ప్లాస్టిక్ దాంట్లో ఇలా పోసి అచ్చు తీస్తే కథం బొమ్మలు కూడా తయారవుతున్నాయి. 2 బొమ్మలు ఆ 2 భాగాలుగా చేసి మధ్యనకి ఇలా అంటుపెట్టి ఆ గ్యాప్ను మొత్తం పూర్తి చేస్తే దేవుని బొమ్మగా వెలసిల్లుతుంది. అవునా? ఎలా చేస్తున్నారు? ఒకప్పుడు చెక్కలతోని బొమ్మల ప్రతిమలను చేశారు, దేవుళ్ళు అనుకునే వాళ్ళను చేసుకున్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ అన్నిటికీ అన్యజనులు అనేది భయంకరంగా ఈటుకున్నాయి. ఏ బొమ్మ ఒకడు గొడ్డలితో ఒక మొద్దును తీసుకొచ్చి దాన్ని ఒక ప్రతిమలను చేస్తే దాన్ని దండం పెట్టడం న్యాయమా? మీరు గమనించి, సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించి సేవిస్తురు తప్ప ఈ అన్నిటిని పుట్టించిన దేవుడు మాత్రం గుర్తు రావట్లేదు. ఇర్మియా గారు బాధ అదే. ఇది ఎవరికి చెప్తుండు? ఇశ్రాయేల్ ప్రజలకు. ఇలాంటి ఈ బొమ్మలు పెట్టుకునే భయంకరమైన దౌర్భాగ్యమైన గుణాలు ఎవరికి వచ్చినాయి? ఇశ్రాయేల్ ప్రజలకే వచ్చినాయి. వీళ్ళు కూడా విగ్రహారాధికులుగా జీవము గల దేవుని పిల్లలుగా పిలువబడ్డ వీళ్ళే కొంతకాలం వచ్చే వరకు వాళ్ళకి ఏమైపోయింది? భ్రష్టులు అయిపోయారండి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను మొత్తం పక్కకు పెట్టేసి స్వనీతిని స్థాపించుకొని దేవుడిని కాదు అన్య ఆచారాలను వెంబడిస్తూ మొత్తం దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయారండి. ప్రవక్తల ఏడుపు కాదు, ప్రవక్తల బాధ కాదు, దేవునికి మధ్యవర్తులుగా, దేవునికి మనుషులకు మధ్యవర్తులు ఒక వారధులుగా పనిచేయడానికి దేవుణ్ణి వీళ్ళని వెన్నుకున్నాడు. వీళ్ళు పోయి దేవుని మాటలు చెప్తే ఓడింటాడు అక్కడ? ఎవరింటారండి? వినకనే ఎన్ని మాటలు ప్రవక్తలు చెప్పినా కూడా వినకనే మీరు గమనించి అన్యరాజులను రేపి వీళ్ళందరినీ అందుకనే ఒక బానిసలుగా పంపించేసిండ్రు. మీరు గమనించండి, బానిసలుగా కట్టుకున్న మందిరమును మొత్తం వ్యాపార సంతగా మార్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దాన్ని మొత్తం ధ్వంసం చేసి అందులో ఉపకరణములన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు నెబుకద్నెజరు వచ్చేసి. మీరు గమనించండి, ఈ చరిత్రలన్నీ అన్నీ చదివితే ఎందుకు ఇలా దేవుడు ఇలాంటి చర్యలు తీసుకుంటే వీళ్ళ పాపభూయిష్టమైన ఆలోచనలు, తలంపులు, వీళ్ళ భ్రష్టత్వమే దేవుని కోపాన్ని రేపింది. అందుకే వీళ్ళకి ఎవరికి దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వారికే విగ్రహారాధికులు మారొద్దు. ఒకడు గొడ్డలతో వెళ్ళిపోతాడు, చెట్టు నరుకొస్తాడు, దానికి ఒక ప్రతిమనిస్తే దానికి ఎలా మొక్కుతుందో? అది చెవులు ఉంటుందా? చెవులు ఇచ్చిన మనకు అది వింటదా? నోరుంటే అది మాట్లాడుతుందా? కాళ్ళు ఉంటే అది నడుస్తుందా? నీ చేతులతో మలసబడింది అది దేవుడు ఎట్లయితుంది అని ఏం చెప్తాడు? మనుషులందరినీ ప్రశ్నిస్తుండు, హెచ్చరిస్తుండు. ఎవరు? ఇర్మియా గారు. ఏంటి మీరు చేస్తున్నది? ఏంటి అసలు? రూపం ఇవ్వగలమా మనం? గాలికి రూపం ఇవ్వగలమా అండి? గాలికి ఒక రూపాన్ని ఇవ్వగలమా? ఇవ్వలేమండి. ఎక్కడిస్తాం? నీటికి రూపం ఇస్తామా? నీటికి ఇట్లా ఉంటుంది ఒక రూపం అని, చూస్తావు నీళ్ళలా ఉంటుందని. ఆత్మగా ఉన్న పరలోకమందున్న మహా తేజస్సులో ఉన్న దేవునికి నువ్వెక్కడ ఇవ్వగలవయ్యా? కొన్ని కోటి సూర్యుల కంటే మహాప్రకాశవంతమైన శక్తివంతమైనది, సమీపింపరాని తేజస్సులు అంటాడు ఆయన. మీరు గమనించండి, ఆ రూపాలు కూడా ఇచ్చి మొత్తం వ్యాపారాలు చేసుకుంటారు. మొత్తం సిలువలని, యేసుప్రభు ఫోటోలని రకరకాలుగా మొత్తం వ్యాపారాలు చేసుకుంటారు మొత్తం. మీరు గమనించండి, ప్రేమను కట్టించి వాక్యం మంచిగా ప్రేమలు ఒకటి అడిగినా ఎంత అండి అన్న 600 అన్నాడు, ఇంకోటి అడిగినా 1200 అంటాడు. బొమ్మలు ఆ వాక్యాలు బైబిల్లో ఉన్నాయే. ప్రేమ చేసి ఏం చేస్తుండు? 1000 రూపాయలు, 1200, 2000, ఇక దానికి నువ్వు ఎంత కావాలంటే అంత పెట్టేసి వ్యాపారం జరుగుతుంది. నీ బ్రతుకుల్లో వాక్యం తెచ్చుకోలే. ఈ వాక్యాల పేరిట ఏం చేసిరు? వాళ్ళకు సంబంధించిన ముక్కలు కట్ చేసుకొని ఒక ప్రేమలో బిగించేసి చూసి ఆనందపడుతుంది అంతే. ఏది మార్పు మనిషికి? నీ హృదయం అనే పలక మీద రాయబడాలని దేవుడు కోరుకుండు. రాతి పలకల మీద ఉన్న మాంసపు గుండెల మీద రాయబడాలనుకుంటు దేవుడు. ఎక్కడంటే మీరు గమనించండి, అలా ఉండిపోయింది. సంవత్సరాలని జరిగిపోతున్నాయి. మొత్తం దయా కిరీటంగా ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఆరంభిస్తున్నారు. మధ్యనకు రాగానే తమ ఆత్మీయ జీవితం ముగింపు చేస్తారు. అందుకనే దేవుడు కూడా అన్నాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు ఆయన, చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ప్రారంభంలో చాలాగానే ఉంటుంది, కానీ ముగింపు దశ నీకు ఎలా ఉంటుంది అని అక్కడనే దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇర్మియా గ్రంథం 13వ వచనం చూడండి. 10వ అధ్యాయము 13వ వచనం.
ఇందులోనే ఆయన ఆజ్ఞీయగా జలరాశులు ఆకాశ మండలములు పుట్టెను. భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయును. వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రాయించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. చాలు, మీరు గమనించండి. ఆయనదండి వర్షం కురిపించేది ఆయన, భూమికి పంటనిచ్చేది ఆయన, సమస్తము ప్రపంచ పోషకుడుగా ఎవరున్నారు? దేవుడున్నారు. కూరగాయల మార్కెట్లోకి పోయినాం అనుకోండి, రైతు మార్కెట్లోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ దేవుని ప్రేమ నిదర్శనం. మొత్తం ఎన్ని కూరగాయలు వస్తాయి, మొత్తం ఒక్కొక్క కూరగాయకు ఒక్కొక్క ఆకారం ఇచ్చాడు. కాకరకాయకు ఒక ఆకారం, బీరకాయకు ఒక ఆకారం, ఆనపకాయకు ఒక ఆకారం, దొండకాయకు ఒక ఆకారం. మీరు గమనించండి, ప్రతి కూరగాయకు దానికి ఒక ఆకారాన్ని ఇచ్చేసింది. మొత్తం ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ పెట్టింది. మళ్ళీ ఉన్నది బెత్తన్నాళ్ళకే, ఒక్కొక్క దానికి ఇన్ని టేస్టులు. దేవుని ప్రేమను ఎంతగా వర్ణింపగలమండి మనం? మీరు గమనించండి, అన్నిటినీ ఇలా ఇస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. తన ధనాగారములో నుంచి మనం బ్రతకాలని, ఆయన క్రియలు కొనియాడాలని, ఆయన సాక్షులుగా జీవించాలని, ఈ ప్రకృతిలో మొత్తం క్రమం తప్పకుండా ప్రతిదీ నీకు 3 పంటలు పండించుకొని మంచిగా తేరగా తింటున్నాడు. ఎలా ఇంకా 4 పంటలు తీసుకోవాలి భూమిలో నుంచి, ఇంకా ఎలా తీసుకోవాలనుకుని ఆలోచిస్తుండే తప్ప. మీరు గమనించండి, దేవుడు ఇంతగా చేస్తున్న దేవునికి నేను బ్రతకాలి, ఏమిచ్చి నేను రుణం చెల్లించగలను తండ్రి అని దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని మీద ఆధారపడి గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా? లేరండి. మనుషులకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే దేవుడు, నేనేమనుకుంటున్నా అంటే, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి, దేవుడు నాకు నేర్పించిందని నేను ఆలోచించిన దానికైనా ప్రపంచంలో 800 కోట్ల మందికి దగ్గర వచ్చేసారు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. 300 పైచిరికని క్రైస్తవులు అంటున్నారు. దేవుడు అర్థమైతే ప్రపంచం ఇలా ఉండదండి. దేవుడు అర్థమైపోతే, దేవుని కరెక్ట్గా మనం వెంబడించిన వారం అయితే, దేవుని గుణగణాలను మనం అర్థం చేసుకున్న వాళ్ళం అయితే ఖచ్చితంగా, మీరు గమనించండి, దేవుని తత్వాన్ని ఖచ్చితంగా మనం వ్యాప్తి చెందించేవారవుతాం. కానీ కాకుండా మనం ఉన్నాము అంటే దేవుని అర్థం చేసుకోలే. దేవుణ్ణి నమ్ముకురు కానీ క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుణ్ణి ఎలా పరిచయం చేశారండి? అన్ని కలిగించేవాడు, చాలా గొప్పవాడు అని పరిచయం చేశారా? లేకపోతే ఆపద మొక్కుల వాడిగా పరిచయం చేశారా సమాజానికి? నీలో పరివర్తన, మారు మనసు, పాపక్షమాపణ అని ప్రకటించడానికి వచ్చాడా? ఈ లోక సంబంధమైన సుఖభోగాలను ఇచ్చడానికి వచ్చాడా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవునికి దూరం చేసిందండి. ఒక ఆపద మొక్కుల వాడుగా, అన్యులుగా ఇంకా అక్కడికి పోతే నేను బాగైనా, అక్కడికి పోతే ఈ దేవునికి నేను ముడుపు కట్టుకున్నా, నాకు ఇలా వచ్చింది అన్నట్టుగా సేమ్ టు సేమ్ అలాగనే అన్యుల్లో ఏం జరిగిందో అదే కాపీ దింపేసిరండి బాబు. క్రైస్తవులు చూడండి, అన్యుల్లో ఏదైతే జరుగుతుందో సేమ్ అన్యుల్లో నుంచి వచ్చాడు. బొమ్మ మారింది అంతే, బతుకు మారలే. ఏం మారింది? బొమ్మ మారింది. అంతకుముందు ఏం బొమ్మ ఉంది? వాళ్ళు నమ్మిన బొమ్మ ఉంది. తర్వాత ఏం బొమ్మ ఉంది? యేసుప్రభు బొమ్మ వచ్చింది. యేసుప్రభు బొమ్మలో చూసుకోమండా? యేసు క్రియలు, యేసు తత్వము, యేసు గుణగణాలు నీ బ్రతుకు నుంచెల్లి ఆయనను చూపించమన్నాడు. బొమ్మ పెట్టుకుంటే ఆనందపడు, నీ బ్రతుకు మార్చుకుంటే ఆనందపడతా. అనేకమైన సందర్భాలు, ఉపమానాలు ఆయన చెప్తే, ఆయన ఉపమానాలు, ఆయన చెప్పిన మహాజ్ఞానపు సంగతులన్నిటి ఏం చేశారు? సమాజం మొత్తం పక్కకు త్రోసేసిందండి, పక్కకు త్రోసేసింది. ప్రవక్త కూడా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. వర్షాన్ని కురిపిస్తున్నాడు, ప్రతి అనుక్షణము నిన్ను కంటికి కనుపాప వలె కాపాడుతున్నాడు. దేశానికి అన్నం పెట్టేది ఎవరంటారు? రైతు. దేశానికి వెన్నుముక్క. ఏంటి? ఆ రైతును వెన్నుముక్కే ఇరిచేసిరు. వాళ్ళ గురించి బాధపడతారు. అరే రైతులను పట్టించుకుంటే వాళ్ళ మద్దతు ధర పెరుగుతలేదు అని రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ వర్షాలు వచ్చేసి మునిగిపోయినాయి, పంట పాడైపోయింది, వాళ్ళ గురించి కొంచెం జాలి చూపించే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఈ అన్నిటి కలిగించే దేవుని వైపు తిరిగేవాడు ఒక్కడు లేడు. దేవుని గురించి మాట్లాడుతూ లేడు. ఎక్కడ మాట్లాడే? ఈ అన్ని ఇచ్చి నీకు కాలాలను, సమయాలను, పంటలను సమృద్ధిగా నీకు ఇస్తున్న దేవుని గురించి ఒక్కడు ఎక్కడన్నా మాట్లాడుతురా? మీరు గమనించండి, లేవు కదా. మరి ఎవరు చెప్పాలి? దేవుణ్ణి అర్థం చేసుకొని, దేవుని మాటలు మన హృదయంలో నింపుకొని చెడిపోతున్న సమాజానికి వెలిగించవలసింది క్రైస్తవుడే. క్రైస్తవ్యం గొప్ప బాధ్యతలు ఉన్నాయండి, బాధ్యతలు మరిచి బతుకొద్దు క్రైస్తవుడు. ఆ దేవుడు చెప్పిన ప్రతి బాధ్యత మన బ్రతుకుల్లో నెరవేర్చుకుంటే తప్ప అప్పుడు ఆయన చిత్తాన్ని మనం జరిగించిన వారం అవుతాం. అప్పుడు దేవుని ఇష్టపెట్టిన వారం అవుతాం, సంతోషపెట్టిన వారం అవుతాం.
చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట చెప్తుండు. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రసంగి వైరాగ్యంతో రాస్తున్నాడు. మొత్తం కొంతకాలం మంచినే ఉండు, తర్వాత మొత్తం ఏమైపోయాడు? విగ్రహారాధికుడు అయిపోయిండు, దేవునికి దూరం అయిపోయిన తర్వాత లాస్ట్ చివరి దినాల్లో రాస్తుండు వైరాగ్యంతో. గాలి దక్షిణం పోవు, ఉత్తరకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచుండును. గాలి ఏమైపోతుంది? తన సంచార మార్గమున తిరిగి వచ్చును. మీరు గమనించండి, ఈ గాలి అనేది మొత్తం ఏంటంటే ఉత్తరముకు దక్షిణముకు నలుదిక్కులో తూర్పు పనమట మొత్తం సంచార మార్గంలో మొత్తం తిరుగుతుందండి. ఎందుకు? గాలిలో ఏముందండి గాలిలో ప్రాణవాయువు ఉంది. అది పీల్చుకోకపోయినాం అనుకోండి ఏమైపోతాం? సచ్చూరుకుంటాం మొత్తం. అంతేనా? ఇది మొత్తం సంచారం చేస్తుంది, మానవులను బ్రతికిస్తుందండి. మీరు గమనించండి, ఈ అన్నిటికీ అన్నీ పీల్చుకుంటూ అన్నీ చేస్తుండు. ఆ గాలి విలువ ఎప్పుడు తెలిసి వచ్చింది దరికేనా? కరోనా వచ్చినాక బాగా విలువ తెలిసి వచ్చింది. సిలిండర్లు అయిపోయినాయి, వెంటిలేటర్ మీద ఉండు అన్నప్పుడు బాగా తెలిసేది. గాలి విలువ బాగా తెలిసి వచ్చేటట్టుగా దేవుడు ఎప్పుడు చేసింది కదా? ఈ కరోనా టైంలోనే. సిలిండర్లు అయిపోయినాయి, ఇక్కడ వచ్చింది, అక్కడ ఊదరగొట్టి చాలామందిని కరోనా రానోళ్ళు కూడా చంపింది వాళ్ళంటే ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ దొంగలందరూ మొత్తం ఇక్కడ దాచిరు అక్కడ దాచిరు మొత్తం ప్రాపగాండం చేసి చాలామందిని చంపేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టుంది. మళ్ళీ వార్తలు, లేని వార్తలు, అబద్ధాలు, మోసాలు చెప్పి ప్రజలను వంచి దేవుని దగ్గర రాకుండా మొత్తం చేసిన వాళ్ళు కూడా, వీళ్ళ పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర, ఈ దొంగల పాత్ర కూడా. దేవుడు దానంతలే వచ్చేసింది. ఒక దేవుణ్ణి ఎరగని ఒక మూర్ఖులను అలా కూర్చోబెట్టుకొని చర్చలు చేపిస్తూ భయంకరంగా దేవుడు అనేవాడు గుర్తు రాకుండా చేసింది కూడా ఈ దౌర్భాగ్యులే. ఒక మంచి సమాచారం చెప్పాలి తప్ప ఈ చెడ్డ సమాచారం మనుషులను ఎవరిని ఆలోచింపలేని అనేకమైన ఈ కల్పిత అభూత కల్పనలు ప్రతి మనిషిలో చూపించారు. మాయ చేసిరండి, మొత్తం మాయ చేశారు. దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని గుణగణాలు తెలుసుకున్న వాళ్ళు అక్కడ పోయి కూర్చుంటే దేవుని ఉనికి ఏంటో చెప్పడానికి ఉంటుంది. ఎవరు చెప్పనిస్తాడు అక్కడికి, ఎవరు రానిస్తాడు. వ్యాపారం కదా అంతా. దోసుకునే వాళ్ళైనా దాచుకునే వాళ్ళైనా ప్రపంచానికి మేలు చేసేవాళ్ళ వీళ్ళందరూ. ప్రపంచం మీద పడి రాబందుల్లాగా పీక్క తినేటోళ్ళు వీళ్ళందరూ మొత్తం. సమాజానికి ఎవడన్నా మేలు చేయవాలి, సమాజాన్ని ఉద్ధరించేవాడు ఎవడన్నా ఉండా ప్రపంచంలా అంటే కేవలం క్రైస్తవులు మాత్రమే, క్రీస్తుని వెంబడించే వాళ్ళే. పొద్దున్న లేతే ప్రార్థించేది క్రైస్తవుడే, ప్రజా హితం కోరుకునేవాడు క్రైస్తవుడే. ప్రజలందరూ మంచిగా బతకాలని, రాజకీయాలు మంచి బుద్ధి వచ్చి మంచిగా పరిపాలన చేయాలని, పొద్దున్న లేస్తే నిస్వార్థంగా మంచి ప్రేమతో దేవునికి విన్నపాలు చేసేవాళ్ళు ఎవరైనా భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే కేవలం క్రీస్తు నేర్పిన మాటల ప్రకారం క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు మాత్రమే చేస్తారు. అది అందులో కొంత నకిలీ వచ్చింది అనుకోండి. మీరు గమనించండి, దేవుడు చేసిన మేలను తలపోసుకోవాలి, చక్కగా మనం జీవించాలి. ఆ గాలి కూడా అంతటి తిరుగుతుందని చెప్తుండ్రు. ఇంకా చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. మోషే గారు చెప్తున్న సందర్భము ఈ సూర్య చంద్ర నక్షత్రముల గురించి, ఆ ఉత్పత్తి క్రమం గురించి గొప్పగా చెప్తుంటాడు అక్కడ. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ సూర్యచంద్ర నక్షత్రములు అన్నిటిని చూడన్నాను. దేవుడు పగటిని రాత్రిని ఏర్పరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును కాకనే భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమనే ఆయన కలిగించిన సూర్యునికి భయపడతాడు తప్ప సూర్యుని కలిగించిన దేవునికి మాత్రం భయపడాడు. మీరు గమనించండి, సూర్యునికి ఎండ వచ్చింది అనుకోండి, అమ్మో మొత్తం కళ్ళు ఇదైపోయి వడదెబ్బ ఎండ దెబ్బ అని ఎండాకాలం వచ్చింది అనుకోండి, అందరూ ఏంటి గొడుగులు వేసుకొని తిరుగుతారు, మొత్తం మజ్జిగలు తాగుతుంటారు, మొత్తం చల్లటి పానీయాలు ఆస్వాదిస్తుంటారు ఎండకు. సూర్యునికి ఒక నక్షత్రానికి భయపడుతురు. ఆ నక్షత్రాన్ని కలిగించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలన్న కనీస జ్ఞానం లేదు మనిషికి. కనీస జ్ఞానం లేదు. ఉందా అంటారా? ఉందా అండి? కాలములను దిన సంవత్సరం సూచించుటకై ఉన్నాయి. ఒక్క మాట ద్వారా ఇవన్నీ కలిగినాయండి. మాట ద్వారానే ఇవన్నీ వచ్చేసినాయండి. మాట ద్వారానే వచ్చేసాయి. రెండోసారి చెప్పించుకోలేదు ప్రతిదీ ప్రకృతిలో. రెండోసారి మళ్ళీ చెప్పలేదు దేవుడు. ఒక మాటతో ఇవన్నీ వచ్చినాయి. 100 మాటలు మనిషి హృదయానికి తాకుతున్నా మనిషి మారట్లేదంటే మనిషిని ఏమనుకోవాలి చెప్పండి?
నా స్వరూపము, నా పోలిక, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, ఆయన ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడో అంతగా కఠినపరుచుకొని దూరం అయిపోతున్నాడు మానవుడు. పాపంలో భయంకరంగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన అపారమైన ప్రేమ చూపిస్తున్నాడు. నా పిల్లలు, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అన్నదమ్ములు, ఏ అక్క చెల్లెలంత ప్రేమ చూపించాలంత గొప్ప ప్రేమ చూపించే ఆ ప్రేమమూర్తిని దూరం చేసుకొని పాపములో పడిపోయి దుష్టునికి జత పనివారుగా మారిపోయింది సమాజం. మీరు ఒకసారి ఆలోచించండి, అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు చాలా ఉన్నతమైనవండి. మనిషి హృదయానికి తాకట్టు వెళ్ళిపోవట్లేదు. హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోవాలంటే ఏమై ఉండాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలో రాత్రి కూడా చదివించినప్పుడు చదువుకొని ముగించుకుందాం. మీరు గమనించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చదువునానా. మనిషికి అర్థం కాలే కానీ ఆ చెడు ఉంటే దేవుడు అర్థం కాడండి. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనం అంతా తొలగించును. చెడుతనం అంటే దేవుడు అర్థం కాడు. అది వెళ్ళిపోతే అప్పుడు దేవుడు అర్థమైతే నీ మనోనేతం వెలిగింపబడతాయి. తప్పు చేస్తున్నావు అంటే ఏం చేస్తారు? పోలీసులు తీసుకుపోయి ఏంటి భాష సంబంధంగా లాఠీ దులిపేస్తారు మొత్తం. అప్పుడు కొంచెం భయపడ్డట్టుగా ఉంటాడు. దేవుడు లాఠీతో కొట్టడు. ఆయన మాటలే గాయాలుగా నువ్వు చేస్తున్న పాపాలను నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపించి పశ్చాత్తాపంతో నీ హృదయ అంతరంగంలో నుంచి వెళ్ళి మార్పు తీసుకురావాలని కోరుకుంటాడు దేవుడు. ఆయన మాటలు ఏం చేయాలట? గాయము లాంటి దెబ్బలై నీ హృదయంలో చొచ్చితే నీలో ఉన్న గూడు కట్టుకున్న పాపము, చెడుతనం అంతా వెళ్ళిపోతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అప్పటిదాకా నీకు దేవుడు అర్థం కాదు, నీకు మారు మనసు రాదు, నీకు పాపక్షమాపణ ఉండదు, నీకు పశ్చాత్తాపం ఉండదు, నీ హృదయం కరగదు, నీ హృదయం బండ. ఆ పాపము, ఆ చెడున్నంత కాలం ఆయన మాటలే గాయములు లాంటి అవి లోపలికి ఎవరైతే దూర్చుకుంటారో, ఎవరైతే కావాలని కోరుకుంటారో అప్పుడు వెళ్ళిపోయి అవి అంతరంగంలోనికి చొచ్చితే అవి గాయములై దెబ్బలై లోపలికి వెళ్ళాలి. అంతరంగంలో ఆ చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోద్దట. బయటికి వెళ్ళగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎల్లగొట్టుకున్న వాళ్ళు ధన్యులండి. ఎల్లగొట్టుకున్న వాళ్ళే దేవునికి వారసులు. ఆ పాడుపు చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోతే ఒక పరిపూర్ణమైన మానవుడిగా, ఒక పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా నువ్వు తీర్చబడతావు దేవుని మాటల ద్వారా. ఆ చెడుతనం ఉన్నంత వరకు ఏంటి? నీకు దేవుడు అర్థం కాదు, మనోన్నతిలో వెలిగింపబడదు, పాపక్షమాపణ పొందుకోలేవు, మారు మనసు అసలు రాదు. పరిశుద్ధాత్మ లోపలికి రాడు. పరిశుద్ధాత్మ హృదయంలోనికి రాడు పాపం ఉన్నంత వరకు. ఆ ఒప్పుకొని వదిలిపెట్టుకుంటే అప్పుడు కనికరం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఉపకారాత్మక ఆదరణకర్తగా నీలోనికి వచ్చి ఏం చేస్తాడు? పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గురించి నిన్ను ఒప్పింపజేసి సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేయడానికి అందులోనికి సత్యంలోనికి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీరు గమనించండి, అర్థమవుతుందా? తిరణాలకు పోయినట్టు పోతున్నారు జనాలు. తిరణాలే. నేను చాలామందిని అడుగుతున్నాను, ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఫెలోషిప్ ఏంటని దేవుని మాటలు ఎవరైనా మంచిగా చెప్తారేమంటే ఏం లేదు, భూ సంబంధమైన మాటలే. నీ భూ సంబంధమైన మాటలు లోకంలో బోల్డని ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మాటలు లేకనే ఆత్మలన్నీ ఆరిపోతున్నాయి, మొత్తం అనగారిపోతున్నాయి. ఆరిపోయిన ప్రతి ఆత్మను వెలిగించడానికి క్రీస్తు వచ్చాడు, తర్వాత మనకిచ్చాడు బాధ్యతలు. మరి వెలిగించవా? నువ్వే చీకటైపోతే ఇంకోని వెలిగిస్తావిగా. పరిస్థితులు అలాగనే ఉన్నాయి. మీరు గమనించండి. ఈ నూతన సంవత్సరం 2024లోనికి మొదటి దినంలోనికి మరలా క్షేమంగా నడిపించాడు. ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నారు మీరు గమనించండి. 66 పుస్తకాలను ధ్యానంతో, భక్తితో ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానిస్తే నువ్వు నాకు నేర్పు, నేను నేర్చుకుంటా. దావీదు గారు ఏమని ప్రార్థన చేశాడు? నీతి ప్రవర్తన గలవారుగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీవు నాకు నేర్పు, నేను నేర్చుకుంటా. నువ్వు నాకు నేర్పు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి, నేను ప్రవర్తించాలి, నువ్వు నేర్పేవాడుగా ఉండు, నేను నేర్చుకోడుగా ఉంటాను అని ఒక భక్తుడు చెప్పాడు. అలాంటి నిర్ణయంలోకి మనం అందరం వస్తే మన జీవితాలకు ధన్యం. ప్రియమైన దేవుని పిల్లారా, తొలిటి దినాలని అన్నయ్య చక్కని విషయాలు కూడా మాట్లాడడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నాడు. మంచిది, తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా పట్ల నువ్వు చేసిన ఈ అనంతమైన సృష్టిని మా కళ్ళ ముందర చూపిస్తున్నారు నాయన. మేము తింటున్న ఆహారాన్ని, త్రాగుతున్న నీరును, పీల్చుతున్న గాలిని, ప్రతిదాన్ని నాయన మా కళ్ళ ముందు మీరు చూపిస్తున్నారు. నీ లక్షణాలు, నీ తత్వము ప్రకృతిలోనే పెట్టి చూపిస్తున్నారు తండ్రి. నాయన అవన్నిటిని మేము అర్థం చేసుకుని తండ్రి చక్కగా నీ మీద ఆధారపడి బ్రతికే భాగ్యం నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మనుషులు ఎప్పుడు ఏమైపోతారో, మనుషులు నమ్ముడు కాదు, మనుషులు అస్థిరులు నాయన. మీరు మాత్రమే స్థిరులు.
అయ్యా మిమ్మల్ని వెంబడిస్తూ మాలో అస్థిరత ఏమన్నా ఉంటే తొలగించుకొని స్థిరులుగా తండ్రి మేము కూడా నాయన క్రీస్తు యేసునందు ఉంటూ మాలో ఉన్న పాత జీవితాన్ని గతింపచేసుకొని కొత్త జీవితంలోనికి నడిచి నవీన స్వభావం ధరించుకొని నాయన క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించను కొత్తవా అన్న మాట తండ్రి. ఆ మాట బైబిల్లో అక్షర రూపకంగా అక్కడ ఉండిపోవడానికి కాదు, కానీ అది మా బ్రతుకుల్లోకి తెచ్చుకొని మా జీవితాలను మార్చుకొని నవీన స్వభావం ధరించుకొని నీవనుకునేటట్టుగా గుణలక్షణాలు కలిగి తండ్రి మా జీవితాలను సార్థకతం చేసుకొని తండ్రి నీవున్న మహాలోకములో నీతో యుగయుగాలు ఆనందించే అట్టి భాగ్యము అట్టి ధన్యత మాకు మా పిల్లలకు మా కుటుంబాలకు తండ్రి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ఇది మొదలుకొని తండ్రి సంవత్సరం అంతం వరకు తండ్రి నాయన సంవత్సర దినాంతరాల వరకు తండ్రి నీ మాటలతో నాయన నిత్యము తండ్రి పెంపారుచు విలువైన నీ సంగతులు తండ్రి నాయన నేర్చుకుంటూ అనేకులను తండ్రి మరి నీ వైపు తిప్పడానికి తండ్రి నాయన మమ్మలను ఒక బలమైన సాధనగా పనిముట్టుగా వాడుకోండి. మరి జరగబోతున్న ఈ 2024 తండ్రి జరగబోతున్న మహాసభలు తండ్రి విలువైన సంగతులు తండ్రి చెడిపోయిన సమాజానికి తండ్రి పడిపోయిన ఈ మనుషులందరికీ తండ్రి నిలబెట్టడానికి బలపరచడానికి సత్యం వైపు మళ్లించడానికి నిజదేవుడైన నిన్ను ప్రపంచానికి ఒక ఉన్నతంగా ఈ లోకానికి తండ్రి పరిచయం చేయడానికి తండ్రి మమ్మల్ని బలపరచు స్థిరపరచండి తండ్రి. అనేకమైన వ్యసనాలకు గురైపోయి తండ్రి నాయన భయంకరంగా మనుషులందరూ నాయన అసూయతో మత్సరముతో ఇచ్చిన కాలాన్ని సమయాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ అర్ధంతరంగా తమ జీవితాలు ముగించుకోపోతున్న జీవిత పరమార్థం తెలియక బ్రతుకుతున్న అనేకులను నీ వైపు తిప్పడానికి అనేకుల మనోనేత్రములు నీ మాటలు చెప్పి వెలిగించడానికి తండ్రి మమ్మల్ని ఒక బలమైన సాధనాలుగా పనిముట్టుగా పాత్రగా వాడుకోమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ తండ్రి వచ్చి విన్నారు తండ్రి నీ బిడ్డలందరూ కూడి వచ్చి విన్న బిడ్డలందరినీ బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి ఒక మంచి తీర్మానం తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన తండ్రి నీతో ఒడంబడిక నిబంధన చేసుకొని తండ్రి వాళ్ళు ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారో ఏ విషయాల్లో మళ్ళీ చేస్తున్నారో ఏ విషయాల్లో మళ్ళీ పడిపోతున్నారో నీకు దూరమైపోతూ నాయన నువ్వు చెప్పిన మాటలు కూడా వాళ్ళ బ్రతుకుల్లో అన్వయించుకోకుండా తండ్రి పదే బలహీనతల్లో పడిపోతున్నారు తండ్రి. ఆ బలహీనతలన్నిటి జయించడానికి తండ్రి నిన్ను ఆశ్రయించి నాయన నీ మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నట్టు భాగ్యము నాయన నీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి బలహీనతను లో తండ్రి నీ బిడ్డలందరికీ విజయాన్ని దయచేయండి. బలపరచండి, స్థిరపరచండి. సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనలుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామన అందరికీ వందనాలు. క్రీస్తులో శుభాలు.